నమస్తే, వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈ రోజు మన టాపిక్ నిన్న విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులతో కార్పొరేటర్లతో మీటింగ్ ఏదో పెట్టుకున్నాడు ఇంటర్నల్ గా. మంచిదే, కానీ పాడిందే పాడరా జగన్మోహన్ రెడ్డి అన్నట్లు ఒకటే స్క్రిప్ట్ చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కొంచెం మార్చి చెప్పినాడు. ఏందంటే పాటల్లో ఉండే నీళ్లు కింద పడిపోతే ఏరుకోలేమంట. ఏరుకునేదానికి తోడుకునేదానికి కూడా తేడా తెలియని ఈయన నెక్స్ట్ 30 సంవత్సరాల్లో పరిపాలించబోతాడంట. 164 సీట్లు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించబోతాడంట. ఏమన్నా చెబితే అసలు ముందు తెలుగు నేర్చుకో అన్నా. నువ్వు తోడుకునేదానికి ఏరుకునేదానికి తేడా ఎందుకు? స్కూలుకు పోయింటే కదా మనము. ఏకాడికి స్కూలుకు పోయి 4 ముక్కలు నేర్చుకోనుంటే ఈ కష్టాలు వచ్చేది కాదు. సరే, ఇంకా విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి 2.0 చూడబోతామంట. 1.0 చూసే సాధారణ ప్రజలు ఉచ్చలు పోసుకొని నీకు 11 సీట్లు ఇచ్చారు. 1.0లోనే ఉచ్చలు పోసుకున్న వాళ్ళు ఇంకా నువ్వు 2.0 డోస్ పెంచుతానంటే ఆ 11 సీట్లు కూడా ఇయ్యరు. 1.0లో ఏం చేసినావు? రోడ్లలో స్విమ్మింగ్ పూల్ కట్టించినావు. 2.0లో ఏం చెప్పిపోతావు? నాకు తెలియకుండా అడుగుతాను. 1.0లో స్విమ్మింగ్ పూల్ చేసినావు రోడ్లని. 2.0లో ఏమి చేయబోతావో చెబితే అది తెలుసుకొని ఓట్లేస్తారు. అదే విధంగా 1.0లో 3 క్యాపిటల్ అన్నావు, శ్రీలంక అని చేసినావు. 2.0లో వస్తావు 6 క్యాపిటల్ అంటావు, ఈసారి సోమాలియా చేయిస్తావు. నీ గురించి తెలిసే ప్రతిపక్ష హోదా కూడా ఇస్తే ఎక్కడ ప్రతిపక్షంలో కూర్చుంటావు అని చెప్పి నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లు వస్తే కార్యకర్తలను కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకేదో వ్యక్తిత్వ వికాస క్లాసులాగా ఏదో బూస్ట్ ఇస్తే ఈయన జీవితాన్ని ఒకసారి కష్టాల్లో ఉండేటప్పుడు తలుచుకోవాలనుకుంటా. నిన్ను తలుచుకుంటే ఉలిక్కి పడి లేచి పారిపోతారు. నువ్వేమన్నా మహాత్మా గాంధీ అనుకుంటున్నావా? స్వతంత్ర సమరయోధుడు అనుకుంటున్నావా? 16 నెలలు జైల్లో ఉన్నవాడివి. నీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోమని మీ కార్యకర్తలకు నాలాగా తయారయ్యండి అని చెప్తారు. నీలాగా తయారయ్యండి అంటే మళ్ళీ రాష్ట్రానికి బొక్క. 1,00,000 ఎన్ని కోట్లు సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి ఎన్ని కోట్లు దోచుకున్నావు నేను చెప్పలేను, గానీ నాలాగా తయారవ్వండి అంటే ఏంది? నీలాగా ఏమన్నా సారాయిలో రంగులు కలిపేసి తిక్క బ్రాండ్లు పెట్టి అమ్ముకోమంటావా? నాలాగా తయారవ్వండి అంటే తల్లిని తరిమేమంటావా? నాలాగా తయారవ్వండి అంటే చెల్లికి ఆస్తి లేకుండా పంపించేయమంటావా? ఏంది ఒక గుడ్ క్వాలిటీ చెప్పు నీ దగ్గర ఉండేది. నిన్ను చూసి నేర్చుకున్నారంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎలా పడిపోవాలని చూసి నేర్చుకోమంటావా? ఏందన్నా వ్యక్తిత్వ వికాస క్లాస్ లాగా చెప్పినావు, బానే ఉంది, కానీ ఎవరినైనా ఎగ్జాంపుల్ గా చెప్పేటప్పుడు దయచేసి నీ పేరు వాడద్దు. నీది ఫెయిల్యూర్ స్టోరీ. ఏంటంటే 151 సీట్లకు 11 సీట్లు పడిపోయినావంటేనే నువ్వు ఎంత నీచంగా ఘోరాతి ఘోరంగా పరిపాలించినావో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఎవడైనా ఓటమి నుంచి ఏదైనా నేర్చుకుంటాడు, కానీ నువ్వు మాత్రం ఓటమి నుంచి నేర్చుకునేది పక్కన పెట్టి ఇంకా పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చెప్పిందే చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ 1-2 మాటలు తప్పితే ఇదే స్పీచ్ 40 సార్లు ఇచ్చింటావు. ఎందుకు? టైం బొక్క, ఏసీ బొక్క, కరెంటు బొక్క. అదే రికార్డు చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టేసి లింకులు పంపించుకో. కొత్తగా నువ్వేం చెప్పడం లేదు కదా. కాబట్టి నేను ఫైనల్ గా ఏం చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకోవాలో, కార్యకర్తలను ఏ విధంగా మచ్చిక చేయాలో కార్యకర్తలను నేను పట్టించుకోలేదన్నావు. గెలిచినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 రూపాయలు సహాయం చేసే స్టేజ్ లో ఉన్నప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చి పట్టించుకుంటాడంట. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా వినండి. బోరుగడ్డ అనిలు ఎంత కష్టపడి ఎంత బూతులు తిట్టాడో ఈయన కోసం, అన్నయ్య కోసము. ఈ రోజు జైల్లో ఉంటే కనీసము భోజనం కూడా పంపించడం లేదు ఆయన. కనీసము కోర్టులో లాయర్ ను కూడా పెట్టించడం లేదు. డబ్బులు లేకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఈ రోజు జైల్లో నలిగిపోతా ఉంటే కనీసం పట్టించుకునే దిక్కు కూడా లేదు. రేపు పొద్దున ఆయన మాట విని సోషల్ మీడియాలో గనుక మీరు మితిమీరి ప్రవర్తిస్తే మీ పరిస్థితి కూడా అదే. ఆయన కార్యకర్తలను పట్టించుకునేవాడు కాదు. కార్యకర్తలను పట్టించుకునేవాడైతే కనీసం ఇంతవరకు మీకు మెంబర్షిప్ కూడా ఎందుకు ఇవ్వలేదు? తెలుగుదేశం పార్టీలో మెంబర్షిప్ ఉంది, జనసేన పార్టీలో మెంబర్షిప్ ఉంది, బీజేపీలో ఉంది, కానీ ఇన్ని సంవత్సరాలైనా అధికారం 5 సంవత్సరాలు అనుభవించినా కూడా కనీసం మెంబర్షిప్ కార్డు కూడా మీకు ఇవ్వలేదే. గెలిచినప్పుడేమో నా ముఖం చూసి గెలిచినానంటాడు, ఓడిపోయినప్పుడేమో ఇది కార్యకర్తల పార్టీ అంటాడు. కార్యకర్తలు దయచేసి గుర్తు పెట్టుకోండి. ఈయన మొసలి కన్నీరుని ఖచ్చితంగా గమనించండి. మీ దారి మీరు వెతుక్కోండి. ఇక నాయకులు అంటారా, నాయకులకు భరోసా ఇస్తాడంట. అన్ని స్కాముల్లో, అన్ని స్కీముల్లో నీకు తోడుగా ఉన్నటువంటి, నీ గురించి ఈ ప్రపంచంలో ఎవ్వరికి తెలియని విషయాలు కూడా తెలిసినటువంటి విజయసాయి రెడ్డి గారే నిన్ను చూసి పార్టీలో నుంచి పారిపోయాడు. ఆయన్నే కాపాడుకోలేని నువ్వు కార్యకర్తలను కాపాడుకుంటావా? ఆయన్నే కాపాడుకోలేని నువ్వు మీ క్యాడర్ ని కాపాడుకుంటావా? ఆయన్నే కాపాడుకోలేని నువ్వు కార్పొరేటర్లని కాపాడుతావా? ఆయన్నే కాపాడుకోలేని నువ్వు మీ నాయకుల్ని కాపాడుతావంటే ఎలా నమ్మాలి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆ స్క్రిప్ట్ రైటర్ ని మార్చండి. ప్రతిసారి వస్తారు, ప్రతిసారి ఇదే స్పీచ్ ఇస్తారు. మీరు విజయవాడ కార్పొరేషన్ చేయి జారిపోకూడదు అనుకుని మీరు నిన్న వేసినటువంటి డ్రామా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇంకా 10 రోజుల్లో ఆ విజయవాడ కార్పొరేషన్ కూడా కూటమి ఖాతాలో పడనుంది జగన్మోహన్ రెడ్డి.
రెడ్డి గారు. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.